లాయర్ గారు, చెప్పండి మేడం. ధర్మతేజ గారి ఆస్తికి సంబంధించిన డ్రాఫ్ట్ మొత్తం ఏ ఒక్క లోపం లేకుండా నా పేరు మీదకే మార్చి వీలునామా రెడీ అయినట్టే కదా? మొత్తం అంతా రెడీ చేశాను మేడం. కానీ నాకొక చిన్న డౌట్ ఉంది. ఏంటో అడగండి. ధర్మతేజ గారికి కానీ రాణమ్మ గారికి కానీ చెప్పకుండా ఇలా డాక్యుమెంట్స్ రెడీ చేయించారు కదా మేడం. రేపొద్దున ఎవరైనా ఆ ఇంటి వారసుడు కృష్ణ పేరు మీద వీలునామా రాయించాలని అడిగితే పరిస్థితి ఏంటి మేడం? మళ్ళీ టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ మార్చాల్సి వస్తుంది కదా మేడం. పైపెచ్చు వాళ్ళకి చెప్పకుండా ఇలా డాక్యుమెంట్స్ రెడీ చేయించినందుకు నాకు చెడ్డ పేరు వస్తుంది కదా. చూడండి లాయర్ గారు, ముఖ్యంగా ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఆ ఇంటితో ఆ రాణమ్మకి ఎటువంటి సంబంధం లేదు. అందుకే కదా ఆవిడ పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేస్తున్నాను. ఇంకా మీ విషయానికొస్తే నా వల్ల మీరు ఇలాంటి డాక్యుమెంట్స్ రెడీ చేసినందుకు మీకు ఎటువంటి బ్యాడ్ నేమ్ రాదు. ఎందుకంటే ఇవాళ రేపు ధర్మతేజ గారే మీకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పి ఇలాగే డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్తారు. చూడండి. అది కాదు మేడం, ధర్మతేజ గారికి గతం గుర్తొచ్చిందని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఏ ధైర్యంతో ఆస్తి మొత్తాన్ని మీ పేరు మీద రాయించుకుంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. లాయర్ గారు, నేనెవర్ని? స్వయానా ధర్మతేజ గారి ధర్మపత్నిని, ఆ ముగ్గురు పిల్లలకి కన్న తల్లిని. వారసుల కంటే ముందు, అంటే భర్త తర్వాత ఆ సామ్రాజ్యానికి సర్వ హక్కుదారు భార్యే కదా. మీరు చెప్తుంది కరెక్టే, కానీ లేదు, ఏమీ లేదు. మీరు దీని గురించి అనవసరమైన సందేహాలు ఏం పెట్టుకోవద్దు. A to Z ఆస్తి మొత్తం నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయ్యేలా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేశారు కదా? చేశాను మేడం. ఇంక నాకు వదిలేయండి. అందరితో సంతకాలు పెట్టించే బాధ్యత నాది. అలాగే మేడం, రేపట్లోగా పక్కాగా లీగల్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి రిజిస్టర్ గారితో మీ ఇంటికి వచ్చేస్తాను. ఈలోగా మీరు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న రాణమ్మ గారిని, ధర్మతేజ గారిని రెడీగా ఉంచండి. అదంతా నేను చూసుకుంటాను. మీరు మాత్రం చట్టపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా రెడీ చేయండి. అలాగే మేడం. ఇన్ని రోజులు నేను కన్న కలలు నెరవేరే రోజు దగ్గర పడింది. ఇక మీదట ధర్మతేజ సామ్రాజ్యానికి ఏకైక మహారాణి ఈ చిత్రావతే. సరే లాయర్ గారు, మీరు ఆ పనిలో ఉండండి, నేను బయలుదేరుతాను. మేడం. అలాగే. మల్లన్నస్వామి, నా మనసులోని 3 కోరికల్ని విన్నవించుకుని నీకు ఈ ముడుపులు కట్టాను తండ్రి. మొదటి ముడుపు, కోరుకున్నట్టే ధర్మతేజ గారికి గతం గుర్తుకొచ్చినందుకు తొందరలోనే నీ దగ్గరకొచ్చి నీకు ముడుపు సమర్పించుకుంటాను మల్లన్నస్వామి. ఈ రెండో ముడుపు, నా పిల్లలు నాకు దొరికినప్పుడు నీ పాదాల దగ్గర పెడతానన్నాను. ఇక ఈ మూడో ముడుపు, ధర్మతేజ గారి 3 పిల్లలు జీవితాంతం క్షేమంగా సంతోషంగా ఉండాలని కట్టాను. మిగిలిన ఆ 2 కోరికలు కూడా నెరవేరేలా చూడు స్వామి. పుష్పా, పుష్పా! అరే చిత్రావతి గారు, మీరా? రండి, కూర్చోండి.
ఏంటిలా మా ఇంటి వైపుకొచ్చారు? ఏంటి రాణమ్మా, ది గ్రేట్ ధర్మతేజ గారి కంపెనీకి నువ్వు ప్రొపరేటర్వి. పైగా టోటల్గా మా ఆస్తులకి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీదే ఉంది. అలాంటి నువ్వు ఏదో పెద్ద రాజభవనంలో ఉంటావని అనుకున్నాను. హా, తీరా చూస్తే మీ ఇల్లు మా ఇంట్లో స్టోర్ రూమ్ అంత కూడా లేదు. అయితే నువ్వు నిజంగానే చాలా సిన్సియర్ అనుకుంటా రాణమ్మా. మా ఆస్తిని, కంపెనీ డబ్బుని నువ్వు మింగేసే రకం కాదులే. అదంతా కాదు చిత్రావతి. దారి తప్పి మా ఇంటికొచ్చావేంటి? ఏం లేదు రాణమ్మా, నీ పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేయించాలి కదా, దానికి సంబంధించే లాయర్ గారితో మాట్లాడి వస్తున్నాను. హా, పైగా నువ్వు నన్నెప్పుడు నీ ఇంటికి ఇన్వైట్ చేయలేదు కదా. ఇటుగా వెళ్తూ నీ ఇల్లు చూద్దామని వచ్చాను. తర్వాత ఎలాగూ మా ఆస్తులు మాకు అప్పగించేశాక నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు కదా. ఏంట్రానమ్మా, ఇంటికొచ్చిన వాళ్ళకిచ్చే మర్యాద ఇదేనా? కాఫీ, టీ, జ్యూస్ ఇలాంటివేం లేవా? పుష్ప, వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. ఇలాంటి ఇంట్లో ఉంటున్నందుకు నువ్వేం ఫీల్ అవ్వకు రాణమ్మా. పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ అయ్యాక ఇన్నాళ్లుగా మా ఆస్తిని కాపాడినందుకు నీకొక 1% షేర్ ఇస్తానులే. ఆ డబ్బుతో ఇలా స్టోర్ రూమ్ అంత కాకుండా ఏదైనా పెద్ద బంగ్లా కొనుక్కొని అందులో ఉండు. నాకే కాదు, ఈ సృష్టిలో ఏ మనిషికైనా కావాల్సింది పెద్ద పెద్ద భవనాలు, కార్లు, కోట్ల డబ్బు కాదు చిత్రావతి. మనశ్శాంతి. చిన్నింట్లో ఉంటూ కూడా నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. మనుషుల ఆనందానికి కావాల్సింది మంచి మనసు. అదుంటే అన్నీ ఉన్నట్టే లెక్క. అయినా మీరిచ్చే ఆ 1% షేర్ని తీసుకుని నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోలేను. మీ 1% మీ దగ్గరే పెట్టుకుని మీ స్టోర్ రూమ్ని ఇంకొంచెం పెద్దది చేసుకోండి. నా కష్టార్జితంతో నాకున్న ఆదాయంలో రూపాయి కూడబెట్టి ఈ ఇంటద్దె కట్టుకుంటున్నాను. ఇందులో నాకు లభించే తృప్తి చాలు. మేడం, కాఫీ. నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నావు కాబట్టే ఇలాంటి చిన్నింట్లో ఉంటున్నావు రాణమ్మా. మరేం పర్వాలేదు, నాకు లేని బాధ నీకెందుకు చెప్పు. ముందు కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. పుష్ప, కాఫీ ఇవ్వు. తీసుకోండి మేడం. షిట్. కాఫీ ఇవ్వడం కూడా చేత కదా నీకు? ఈ చీర విలువెంతో తెలుసా నీకు? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల చీరని ఇలా నాశనం చేస్తావా? బుద్ధి లేదా నీకు? ఏంట్రాడమ్మా, ఈ అనాథ పిల్లకి నువ్వు నేర్పిస్తున్న పద్ధతి ఇదేనా? పుష్ప, నీకసలు బుద్ధుందా? చిత్రావతికి కాఫీ ఎలా ఇవ్వాలో కూడా తెలీదా నీకు? అక్క, అది మాట్లాడకు. వేరే ఇంకెవరైనా అయితే కాఫీ చుక్క పడితే ఏం కాదులే అని సర్దుకుపోతారు. కానీ ఈవిడెవరు? ది గ్రేట్ చిత్రావతి గారు కదా. అలాంటి ఆవిడ మీద కాఫీ చుక్కనిలా పడేస్తావా? ఇంకెప్పుడు ఆవిడకి కాఫీ అలా ఇవ్వకు. ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. ఇలా ఇవ్వు. కాఫీ ఎలా ఇవ్వాలంటే
ఏయ్ రాణమ్మా, ఏయ్ చిత్రావతి, నేను కూతుర్లా చూసుకుంటున్న పుష్ప మీద చేయి చేసుకుంటావా? ఈ పాటికి నువ్వు అనవసరంగా చేయి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏంటిప్పుడు ఒక్క కాఫీ చుక్క నీ చీర మీద పడింది, నీ ప్రాణాలు ఏమైనా పోయాయా? లేదు కదా. డ్రైవర్స్ చేయించుకుంటే పోయేదానికి చేయి చేసుకుంటావా? దీన్నే డబ్బున్న అహంకారం అంటారు. నా ఇంటికొచ్చి నా మనిషిని హేళన చేస్తావా? ఈ చిన్న ఇంట్లో మేము అనుభవిస్తున్న సంతోషం, మనశ్శాంతి నీ లక్షల చీరల్లోనో మీ పెద్ద పెద్ద బంగళాల్లోనో దొరుకుతుందా? ఇంకెప్పుడు మనుషుల్ని వాళ్ళేసుకున్న బట్టలు, వాళ్ళుంటున్న ఇంటిని బట్టి అంచనా వేయకు. మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో. నేననుకుంటే నా పవర్ ఆఫ్ అటాన్ని అడ్డు పెట్టుకుని నీకన్నా పెద్ద రాజమహల్లో ఉండగలను. చిటికేసి 10 మంది పనివాళ్ళని నా ముందు నిల్చబెట్టుకోగలను. కానీ అలా చెయ్యను. ఎందుకంటే నేను నిజాయితీ పర్రాల్ని, నా సొంత కష్టాన్ని నమ్ముకున్నదాన్ని. అలాంటిది నా వాళ్ల జోలికొస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? నీకిదివరకే చెప్పాను, హెచ్చరించాను. అనవసరంగా నోరు జారినా, నా అనుకున్న వాళ్ల మీదకి చెయ్యి లేచినా నా చెయ్యి అంతకంటే వేగంగా లేస్తుంది. జాగ్రత్త. పుష్ప, ఆవిడ మొహం దుడుచుకోవడానికి ఓ టవల్ ఇవ్వు. టవల్ తీసుకో చిత్రావతి, తుడుచుకో. వెతుక్కుంటూ ఇంటికొచ్చిన అతిథుల్ని అగౌరవంగా బయటికి పంపకూడదు. టవల్ తీసుకో. రాణమ్మా, నన్నే అవమానిస్తావా? నిన్ను వదలను. ఇలాంటి బెదిరింపులు నా ఆటో హార్న్ సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ చేసేవి విన్నాను. వెళ్ళు. ఛ! ఒక నిమిషం. ఫోన్ మర్చిపోయావే, తీసుకో. ఛ! సరైన బుద్ధి చెప్పావక్క. ఆవిడికెంత అహంకారం. ఆవిడ సంగతి సరే, ఎవరికైనా కాఫీ ఇచ్చేటప్పుడు కప్పు కింద తుడిచివ్వడం మన బాధ్యత. ఇంకెప్పుడు ఇలా ఇవ్వకు, సరేనా? సరే అక్క. ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ ఇలా విసిగిస్తున్నావు కార్తిక? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆగకుండా ఫోన్లు చేస్తూనే ఉంటావు. మెసేజ్కి రిప్లై ఇచ్చేంత వరకు వదలవు. కలవాలంటావు, కుదరదంటే స్టేషన్కి వస్తానంటావు, రానంటే నేనేంటో చూపిస్తాను అంటావు. అసలు ఏంటి నాకు ఈ టార్చర్? ఇప్పుడు కూడా నేనేమి నీకు భయపడి ఇక్కడికి రాలేదు. నా వల్ల ఒక అమ్మాయి అనవసరంగా బాధపడకూడదని వచ్చాను. ఇవాళ అటో ఇటో తేల్చుకుందామనే వచ్చాను. చెప్పు, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ఐ లవ్ యూ. ఆగు కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నా నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోవాలని చూసినా ఆ దేవుడిలా ఏదో విధంగా నిన్ను నా దగ్గరికి చేరుస్తూనే ఉంటాడు. చూసావుగా, బోనాల్లో కూడా అందరి ముందు నువ్వు నా తల మీద బోనం ఎత్తిపెట్టాల్సొచ్చింది. ఆ రోజే మన 2 కుటుంబాల దృష్టిలో నువ్వు నేను కాబోయే భార్యాభర్తలమని అందరూ డిసైడ్ అయ్యారు. ఇంక మనమేమనుకున్నా మన కుటుంబాల్ని కాదని జరగబోయే పెళ్లిని ఆపలేము. బోనాల్లో అలా జరిగిందని
మనకి పెళ్లి కూడా అలాగే జరుగుతుందని పగటి కలలు కనొద్దు. కావేరి మీద నాకున్న ప్రేమ నా ఊపిరితోనే ముడిపడిన ఒక స్వచ్ఛమైన ప్రేమ. నా ప్రతి ఆలోచనలోనూ కావేరి తప్ప మరెవ్వరూ లేరు. అందుకే చెప్తున్నాను, ఇలా ప్రేమ దోమ అంటూ మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రావద్దు. నిన్ను తన లైఫ్లో నుంచి తీసేసి అసలు నువ్వే వద్దని దూరం పెడుతున్న కావేరి కోసం నువ్వే కావాలని కోరుకుంటూ ప్రాణంగా ప్రేమిస్తూ పిచ్చి దానిలా నీ వెంట పడుతున్న నన్ను వద్దంటావా కళ్యాణ్? కావేరి నన్ను దూరం పెడుతుందని నా మనసు చంపుకొని నీకు దగ్గర అవ్వమంటున్నావా? ఒకప్పుడు నువ్వే కదా కళ్యాణ్ నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించావు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కానీ కావేరి క్యారెక్టర్ అప్పుడు ఇప్పుడు ఒక్కటే. తను నీకు కరెక్ట్ కాదు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు కళ్యాణ్. నాకన్నీ బాగానే అర్థం అవుతున్నాయి. నువ్వే నాకు కరెక్ట్ కాదు. కావేరి గురించి నాకు బాగా తెలుసు. అసలు కావేరి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదు. చూడు, నేనేమి ఇదివరకటి కళ్యాణ్ని కాదు. నువ్వు చెప్పినవన్నీ నమ్మి కావేరిని అపార్థం చేసుకోవడానికి. మా ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించింది నువ్వే నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను ప్రేమించింది కావేరిని. పెళ్ళంటూ చేసుకుంటే నేను కావేరినే చేసుకుంటాను. సరైన టైం చూసి మన ఇంట్లో వాళ్ళకు కూడా నేను ప్రేమిస్తున్నది కావేరిని అనే నిజం చెప్పేస్తాను. దయచేసి అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు. అయితే దీన్నేం చేయమంటావు కళ్యాణ్? నా గుండెల మీదున్న నీ పేరు పచ్చబొట్టుని ఏం చేయమంటావు? చెప్పు కళ్యాణ్, నీ పేరుని, నా మనసులో ఉన్న నిన్ను ఏం చేయమంటావు? మరి నిన్ను పచ్చబొట్టు పొడిపించుకోమని నేనేం చెప్పలేదు కదా. ఒకరు చెప్తేనో లేదంటే అలంకరణ కోసమో వేసుకోవడానికి ఇదేమీ ఒంటి మీద వేసుకునే నగ కాదు కళ్యాణ్. ఇది నా గుండెల్లో నీ మీద ఉన్న అమితమైన ప్రేమకి ఒక గుర్తు. నా నరనరాల్లో రక్తంలా ఇంకిపోయిన నిన్ను ఇలా ఈ పచ్చబొట్టు రూపంలో నా శరీరం మీద నిన్ను ముద్రించుకొని చూసుకుంటున్నాను. నా వాణ్ణి చేసుకునేంత వరకు ప్రతి క్షణం ఈ పచ్చబొట్టినే నా ఊపిరిగా, నా ప్రాణంగా బ్రతకాలనుకుంటున్నాను. అలాంటి పవిత్రమైన నా ప్రేమని, ఈ పచ్చబొట్టుని తేలికగా తీసుకుంటావా? నీకీ పచ్చబొట్టు మరి అంత తేలిగ్గా అనిపిస్తే నీ చేత్తో నువ్వే తుడిచే కళ్యాణ్. ఎలా తుడిచేయాలని ఆలోచిస్తున్నావా? నీకు ఆశ్రమ కూడా ఇవ్వను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కావేరిని ప్రాణంగా ప్రేమిస్తున్న నువ్వు గాని, కావేరి కాని ఇలా పేర్లు పచ్చబొట్టు పొడిపించుకోలేదు. కానీ నేను నీ పేరుని పొడిపించుకున్నాను. నా ప్రేమ ఎంత గ్రేటో అర్థం చేసుకో. నువ్వు చేసిన ఫూలిష్ పనికి నేను బాధ్యుడి కాదు. నా చేతులతో నేను అలాంటి పనులు చేయను. అలాగే నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. చూడు కార్తిక, బాడీ మీద పేర్లు టాటూలుగా వేయించుకున్నంత మాత్రాన అది ప్రేమ అయిపోదు. అలాగే మేము మా పేర్లు టాటూలుగా వేయించుకున్నంత మాత్రాన మా మనసుల్లో ఉన్న నిజమైన ప్రేమ ప్రేమ కాకుండా పోదు. నాది నిజమైన ప్రేమ, ట్రూ లవ్. గుర్తుంచుకో. నీ ట్రూ లవ్ని ఫాల్స్గా ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు కళ్యాణ్. వెళ్ళు వెళ్ళు. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న నా చెల్లెలతోనే నిన్ను నన్ను ఒకటి చేయిస్తాను. అందుకు తగ్గ నా ప్లాన్స్ నాకున్నాయి. నా డ్రామాలు నేనాడతాను.
వీడు బయటికెలా వచ్చాడు? వీడు కానీ ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టాడంటే నేను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.